కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. డాడీ లేడు అన్న బాధ ఎప్పుడైనా అనిపిస్తుందా మీకు మమ్మీ ఉండగా? ఏమనిపించదు? మీకు ఎలా ఉందండి అసలు ఈ లైఫ్ చెప్పి కిడ్స్తో? మేము ఏమనుకుంటామంటే ఎక్కువ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు స్టడీస్ కోసం నేను ఇక్కడ ఉండేదాన్ని, భాగ్య అక్కడ. సో మేము మైండ్స్లో ఫిక్స్ చేసుకున్నాం అనమాట. సో అప్ప అక్కడ ఉన్నారు, మేము హైదరాబాద్లో ఉన్నాము. సో మేము అక్కడ ఉన్నప్పుడు అందుకే బెడ్రూమ్ కూడా సేమ్ అట్లనే పెట్టి ఇంకా సో ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఈ హౌస్ ఆయనే దగ్గరుండి అన్ని చేయించారు. సో ఇట్స్ అ గిఫ్ట్. సో ఆయనతోనే ఉన్నట్టే ఉంటుంది. మీ కుమారులు ఒక మాట అన్నారు, మీరు రాజకీయాల్లోకి వచ్చి ఫస్ట్ మా అమ్మ ఎమ్మెల్యే కావాలి అన్నారు. మరి వాళ్ళ కోరిక తీరుస్తారా మీరు? రాజకీయం భవిష్యత్తులో చూడాలి. అంటే మెయిన్ ఎమ్మెల్యే అంటే ఫస్ట్ మెయిన్ నాకు అవుకు ప్రజలు అంటే ఇంకా మావయ్య ఎప్పుడు హైదరాబాద్ రావాలన్నా కూడా చాలా ఆలోచించేవాళ్ళు. ఈవెన్ బగ్గి కూడా అంతే. వాళ్ళ ఎఫెక్షన్ ముందు మేము ఏం చేసినాం. మీరు చాలా ధైర్యంగా ఉండే లేడీ. మీరు చాలా ధైర్యంగా, చాలా ఆదర్శంగా ఉండేవాళ్ళు. మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు. మీరు అంటే మెయిన్ ఏమి సపోర్ట్ లేకుండా చెల్లా శ్రీలక్ష్మి కదా, ఒక శ్రీలక్ష్మిగా ఒక సపోర్ట్ ఉన్నారంటే ప్రజలే. మరి ఎందుకు మీ అత్తగారి మీద, భర్త తరపున మీ అత్తగారు, ఆడపడుచులు వచ్చి మీ అందరూ మిమ్మల్ని ఒక శత్రువుని చూసినట్టు చూస్తున్నారు? అక్కడ రాజకీయ నాయకులు కూడా అరే చెల్లా రామకృష్ణారెడ్డి కోడలే కదా, వాళ్ళ వారసులు ఇద్దరు ఉన్నారు కదా అని కూడా లేకుండా వాళ్ళ వైపే మద్దతు చూపుతున్నారు. ఎందుకు? అది వాళ్ళ ఇష్టం కదా, మనం నేనేం చేయలేను. బట్ ఇప్పుడు మీరు అంటే ఎమ్మెల్యే అయితేనే పబ్లిక్తో ఉండాల్సినంత అవసరం లేదు కదా. ఇప్పుడు నేను నార్మల్ జెడ్పీటీసీ, మేము ఇక్కడ ఉన్నా కూడా రేపు యాక్చువల్లీ అవి బర్త్డే 30th of December. సో ప్రతి ఒక్కళ్ళు బర్త్డే అని ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్గా యాక్సెప్ట్ చేశారు. సో దే ఆర్ ఫ్యామిలీ. ప్రజలు మీ ఫ్యామిలీ. కానీ మీ మామయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ. నేను విన్నాను, మీ మామయ్య గారు బతుకున్నప్పుడు నా రాజకీయ వారసుడు చెల్లా భగీరథ రెడ్డి, కానీ నా పెద్ద కుమారుడు సివిల్స్ కోచింగ్లో ఉన్నాడు, ఐఏఎస్ అవుతాడు, ఐఏఎస్ చెప్పాడు అనేసి. కానీ ఇప్పుడు మీ మామ, మీ భర్త తర్వాత రాజకీయ వారసుడుగా ఆయన తెర మీదకి వచ్చేసారు. మరి ఎలా ఈ ఇబ్బందిని ఎలా ఫేస్ చేస్తారు మీరు? ఇబ్బందులు అంటే ప్రస్తుతానికైతే ఇబ్బంది ఏం లేదు. సో రాజకీయంగా ప్రజలు ఎట్లా ఉంటారు అనేది ఇంకా ఫ్యూచర్లో డిసైడ్ చేయాలి ఎట్లా ఉంటారు అనేది. సో ఆయన ఇప్పుడు ఒకటి నేను చెప్తాను, వారసత్వం వల్ల వచ్చేది కాదనుకుంటా. ఇప్పుడు రాజకీయం అనేది చాలా మారిపోయింది. మీకు తెలుసు, అందరూ చూస్తున్నాము. వారసులే రావాలి, వారసులే ఉండాలి అనేది రూలు లేదు. అంటే పీపుల్ విల్ డిసైడ్, యాక్చువల్లీ పబ్లిక్ విల్ డిసైడ్ అని నేను అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు మద్దతు ప్రకటించే అవకాశం పెద్దగా కనిపించడం లేదు, ఏంటి అనే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా మీకు జరుగుతున్న అన్యాయం గురించి? అంత తెలుసా? మొత్తం స్టేట్ మొత్తం తెలుసు. అంటే సో ఆయనకి తెలియకుండా అంటే ఆయనే కదా ముందు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు న్యాయం చేస్తారు, భవిష్యత్తులో మీ ఇద్దరు పిల్లలకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారా అనేది అంటే అప్పుడు పొలిటికల్ సినారియోని బట్టి తెలుస్తుంది కదా, ఎవరు ఏంటి ఎట్లాగో అనేది. నువ్వు చెప్పు, భవిష్యత్తులో నువ్వేం కావాలనుకున్నావు? బిజినెస్. నువ్వు? పొలిటీషియన్ అండ్ బిజినెస్. అట్లా పొలిటీషియన్ అండ్ బిజినెస్. మీ వాడికి చాలా ఉంది పొలిటీషియన్గా. వాళ్ళ తాత పేరు పెట్టుకున్నాడు కదా, చెల్లా రామకృష్ణారెడ్డి అనేసి. అందుకు ఏంటి ఇటీవల దేవర షో చేశారు మీరు? ఈ కొండని భయపెట్టడానికి దేవర బతికుండాడని పెద్ద కథని రాసినాడు నీ బిడ్డ. ఎవరు ఐడియా అది? మాదే ఐడియా. తాత లేకపోయినా ఒక్క మేమున్నామనేసా? భయం పోవాలంటే దేవుడి కథ అయినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ అయినాలా. ఇద్దరు బాగా ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలో ఫైట్ చేస్తుంటారు. ఇద్దరు ఫైటింగ్ చేసి మళ్ళీ మాట్లాడుకుంటారా, మాట్లాడుకోరా? మాట్లాడుకుంటాం. ఫైట్ చేసుకుంటే నేనే చెప్తాను మాట్లాడుకోవద్దు ఒక 1 day అంటే ఇంకా నెక్స్ట్ సెకండ్ లేదు అట్లేం లేదు అని వాళ్ళే కాంప్రమైజ్ అయిపోతారు. మీరు వైసీపీలోనే ఉన్నారు, మీకు ఎలాంటి న్యాయం జరగడం లేదు, ఇంట బయట పోరు పడుతున్నారు, అయినా ఫ్యామిలీతో ఇంత హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఇద్దరు కిడ్స్తో హ్యాపీగా మీరు ఉంటున్నారు కదా. అంటే వేరే పార్టీలకు వెళ్ళే ఆలోచన లేదా మీకు? ప్రస్తుతం 2 years ఊర్లో ప్రజలతో పాలిటిక్స్ అట్లనే అయిపోయింది. సో ఒక 6 months ప్రస్తుతానికైతే నేను బ్రేక్ తీసుకున్నాను. రాజకీయాల మీద ఏమీ లేదు, బ్రేక్ తీసుకొని. బ్రేక్ అంటే కొంచెం అంటే చెప్పాను కదా మీకు, పబ్లిక్ నిర్ణయం బట్టి ఉంటుంది.